కొత్త సంవత్సరానికి మందుబాబులు ఘనస్వాగతం పలికారు. డిసెంబర్ నెలలో తెలంగాణ వ్యాప్తంగా 3,523 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా చివరి 6 రోజుల్లోనే 1,220 కోట్ల మద్యం అమ్ముడైపోయింది. అంటే నెల మొత్తంలో విక్రయించిన దాంట్లో చివరి 6 రోజుల్లో దాదాపుగా 40% పైగా అమ్మకాలు జరిగాయి. దీన్ని బట్టి 2024 సంవత్సరానికి మందుబాబులు మంచి కిక్తో వీడ్కోలు పలికినట్లు అర్థమవుతోంది. ఎక్సైజ్ గణాంకాల ప్రకారం ఒక్క సోమవారమే రికార్డు స్థాయిలో 7.7 లక్షలకు పైగా కేసుల మద్యం, బీర్లు డిపోల నుంచి షాపులకు వెళ్లాయి. ఆ మద్యం విలువ 402 కోట్ల పైమాటే. ఈ ఏడాది డిసెంబర్ నెలలో సగటున రోజుకు 117 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా సోమవారం 4గింతలు అమ్ముడైపోయాయని తెలంగాణ ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్ 29న కూడా మద్యం డిపోలు తెరిచే ఉంచారు. బ్యాంకులు లేకపోయినా వైన్ షాపుల యజమానులు తీసుకున్న పాత డీడీలతో 50 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని డిపోల నుంచి తీసుకెళ్లారు. గత 6 రోజుల విక్రయ గణాంకాలు 2023 సంవత్సరం డిసెంబర్లోని చివరి 6 రోజులతో పోలిస్తే దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. డిసెంబర్ మొత్తంతో పోలిస్తే మాత్రం 2023 కంటే ఈసారి లిక్కర్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. 2023 డిసెంబర్లో 4,147 కోట్ల విలువైన మద్యం అమ్ముడైపోగా డిసెంబర్లో 3,523 కోట్లకే పరిమితమైంది.